మనిషి లైఫ్ అనేది చాలా తాత్కాలికమైంది. జీవితంలో క్షణాలు, నిమిషాలు, రోజులు, సంవత్సరాలు చాలా ఫాస్ట్‌గా గడిచిపోతుంటాయి. కానీ మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఏదైతే పాస్ట్ ఉందో అదంతా మన మైండ్‌లో క్యారీ చేస్తూ ఉంటాం. అంతేకాదు మన మైండ్‌లో వచ్చే ఎమోషన్స్, కోపం కావచ్చు, బాధ కావచ్చు, అవన్నీ మన మైండ్‌లో పెట్టుకుని వాటిని కూడా చాలా దూరం తీసుకెళ్తుంటాం. వాటినే మైండ్‌లో పెట్టుకుని ప్రజెంట్‌ని కూడా జడ్జ్ చేస్తూ ఉంటాం. అంతేకాదు ప్రస్తుతంలో జీవించకుండా, ఈ మూమెంట్లు జీవించకుండా ఆ ఎమోషన్స్ అని మన బ్రెయిన్‌లో పెట్టుకుని ఈ మూమెంట్ కూడా మిస్ అవుతూ ఉంటాం. ఇది మనం చేసే అతిపెద్ద తప్పు. ఈ భూమి మీద వచ్చిన ఏ మనిషికైనా, ఏ జీవితమైనా, ఏ మనిషి జీవితమైనా చాలా చాలా విశిష్టమైనది. ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి సిగ్నిఫికెంట్. కానీ మన జీవితం తక్కువ, ఇతరుల జీవితం ఎక్కువ అనుకుంటుంటాం. మనల్ని మనం ఇన్ఫీరియర్గా చూసుకుంటాం. మనల్ని మనం తక్కువ చేసి చూసుకుంటాం. ఇతరులతో పోల్చుకుని మనకు మనం చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. ఇది చాలా పెద్ద తప్పు. ఈ భూమి మీద ఏ జీవితం చిన్నది కాదు. ఏ జీవితానికన్నా ఏ జీవితం తక్కువ కాదు. కానీ మనం ఏం చేస్తామంటే ఒక పాస్ట్ని, ఒక బ్యాడ్ మెమొరీస్ని, వీటన్నిటిని మన బ్రెయిన్లో పెట్టేసుకుని మన జీవితం తక్కువైపోయింది, చిన్నపోయింది అనుకుంటుంటాం. అంతేకాదు ఎమోషన్స్ కూడా, ఆ బాధ కానీ, ఆ సఫరింగ్ కానీ, లేకపోతే ఆ కోపం కానీ, ఆ రివెంజ్ కానీ, ఆ ఎమోషన్స్ మనసులో పెట్టుకుని ప్రజెంట్ మూమెంట్ని చాలా మిస్ అవుతాం అన్నమాట. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. బ్రెయిన్లో మనకి పాస్ట్ ఏం జరిగినా లేదా మన మైండ్లో ఎటువంటి ఎమోషన్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పని చిన్నగా 1 మినిట్ మెడిటేషన్ చేసుకుని దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసాలి. నేను ప్రజెంట్లో బతకాలి, ఈ క్షణమే నాది, భవిష్యత్తుతో సంబంధం లేదు, పాస్ట్తో సంబంధం లేదు. ఈ క్షణం నేను 100% చాలా జాగ్రత్తగా 100% జీవిస్తాను అనుకోవాలన్నమాట. చాలామంది ఆ తప్పు చేస్తూ ఉంటారు. ఈ క్షణంలో బతకకుండా పాస్ట్లో బతుకుతుంటారు లేదా ఫ్యూచర్లో ఊహిస్తూ ఉంటారనమాట. కానీ ఎప్పుడైనా సరే ఈ మూమెంట్, ఇప్పుడు మనం ఉన్న మూమెంట్, ఈ రియల్ టైం మూమెంటే, ఇది మాత్రమే మంది. పాస్ట్ మంది కాదు. పాస్ట్ గడిచిపోయింది, దాన్ని మార్చే పరిస్థితి మంది కాదనమాట. ఆ మార్చే శక్తి కూడా మనకు ఉండదు. జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించొద్దు. ఓన్లీ దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, దానిలోంచి ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవాలి. దానిలో ఉన్న బ్యాడ్ మెమరీస్ అనేది పక్కన పెట్టేసేయాలి. బ్రెయిన్లో ఒక షెల్ఫ్ పెట్టేసి ఆ మెమరీస్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేసేసేయాలి. ఓన్లీ ఏదైతే గుణపాఠాలు నేర్చుకున్నామో అవే మన దగ్గర ఉండాలి. భవిష్యత్తు గురించి ఎక్కువగా విపరీతంగా దాని మీద దిగులు కూడా పడకూడదు. ఏదైతే ప్రజెంట్ మూమెంట్ ఉందో దాన్ని 100% యూజ్ చేసుకోవాలన్నమాట. ఏ మనిషి అయినా, ఏ తెలివిగల మనిషి అయినా ప్రస్తుతం ఈ క్షణం ఏంటి అని ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక గేమ్ ఆడుతున్నాం. ఒక గేమ్ ఆడేటప్పుడు ఆ మూమెంట్లో ఉంటామా లేదా ఆ గేమ్ పాస్ట్లో ఏం జరిగింది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఇది ఆలోచించాం. ఆ మూమెంట్లో మనం రైట్ కిక్ ఎలా ఇస్తాం, ఆ మూమెంట్లో రైట్ క్యాచ్ ఎలా పడతాం, అంతవరకు ఆలోచిస్తాం కదా. జీవితం కూడా ఒక గేమ్ లాంటిదే. ఆ మూమెంట్లో మనం ఏమున్నాం, పాస్ట్ని వదిలేయండి, భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించొద్దు. ప్రజెంట్ మూమెంట్ 100% ఎలా బతకాలో అద్భుతంగా బతికి చూడండి. ఇది బెస్ట్ లివింగ్ ప్రాక్టీస్ అన్నమాట. ఇలా బతికితే కనుక ఎవరైనా సరే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటారు. సక్సెస్ అని, ఫెయిల్యూర్ అని కాకుండా లైఫ్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆ ఫ్లోలో ఉండండి, ఇంకేమీ ఆలోచించొద్దు. ఏ లైఫ్ తక్కువ కాదు, ఏ లైఫ్ చిన్నది కాదు. దేన్నో కోల్పోయామని చెప్పి లేదా ఎవరినో కోల్పోయామని చెప్పి అస్సలు మనసులోకి తీసుకుని ఎక్కడ మీ ఫైట్ ఆపొద్దు. మీరు ముందుకు వెళ్తూనే ఉండండి, పాజిటివ్గా వెళ్తూ ఉండండి. ఎందుకంటే ఒకసారి లైఫ్ స్టక్ అయిపోతే, ఒక చోట ఆగిపోతే మళ్ళీ ముందుకెళ్ళటం చాలా కష్టం అనమాట. దానికి చాలా టైం పడుతుంది. ఒక 6 నెలలు, సంవత్సరం స్టక్ అయిపోయాం అనుకోండి, రోజులు, సంవత్సరాలు గడిపేసాం అనుకోండి, ఏదో డిప్రెషన్లో దిగుల్లో ఇంకా లైఫ్ అక్కడికి ఆగిపోద్ది. కాబట్టి ఎప్పుడైతే మీరు తక్కువ అనుకుంటున్నారో, ఎక్కువైతే మీరు ఒక లోపల డిప్రెషన్ ఫీల్ అవుతున్నారో, లోపల ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారో, అక్కడ ఇమీడియట్గా మీరు మిమ్మల్ని తెలుసుకున్నప్పుడు, నాకేదో జరుగుతుంది, నేను తప్పు చేస్తున్నాను అర్థమైనప్పుడు వెంటనే దానిలోంచి బయటకు వచ్చేసేయండి. వెంటనే మీ లైఫ్ని ఒక పాజిటివ్ స్టార్ట్తో, ఒక పాజిటివ్ కిక్తో ముందుకెళ్ళండి.